13 సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. ఇజ్రాయేలులో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీయుల గిలియాతో యోనాతాను వద్ద ఉండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులు వినపడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇజ్రాయిలకు ఫిలిష్తీయులకు హేయులైరి. ఇజ్రాయిలకు వినపడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడుకొని వచ్చిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయిలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండు ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బెతానేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇజ్రాయిలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలంలోను కూపములోను దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయిరి. కానీ సౌలు ఇంకను గిలాదులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటకు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటకు నిర్ణయ కాలంన నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషుల్లో కూడియునుటకు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తినెను. అందుకు సమూయేలు ఇట్లా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారము మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనక పోయితివి కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. ఇజ్రాయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతాను తన దగ్గర ఉన్న వారితో కూడా బెన్యామీయుల గిబియాను ఉండిరి. ఫిలిష్తీయుల మిక్మషులో దిగి ఉండిరి. మరియు ఫిలిష్తీయుల పాళెంలో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షుయాలు దేశంన ఒఫ్రాకు పోవు మార్గంన సంచరించెను. 2వ గుంపు బెత్ హెరోనుకు పోవు మార్గంన సంచరించెను. 3వ గుంపు అరణ్య సమీపమునందు జెబోయిములో సరి హద్దు మార్గంన సంచరించెను. హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇజ్రాయేలు దేశమంతటా కమ్మర వాండ్రు లేకుండా చేసి ఉండరు. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ తన నక్కులను పొరలను గొడ్డండ్రను పోట కత్తులను పదను చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కలకును పారలకును 3 ముండ్లు గల కొంకులకును గొండండ్రకును మునుకోల కర్రలను సరిచేయుటకు ఆకురాళ్లు మాత్రము వారి యొద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దకు యోనాతాను నొద్దకు తన ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకు అతని కుమారుడైన యోనాతానుకును మాత్రం అవి ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలి వారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.